Hello friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So మనం ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్లో భాగంగా నవంబర్ 17th డిస్కస్ చేస్తున్నాం. నవంబర్ 17th కరెంట్ అఫైర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్, అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఇండికేటర్స్ 2025 report, what rank has India achieved in the World Intellectual Property Index? World Intellectual Property Index. ఇది ఇండెక్స్ నేమ్. సో WPI అంటాం ఇండెక్స్. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మనకి WIPO ఉంది, విపో అంట. విపో మనకి హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ స్విట్జర్లాండ్. ఇది స్విట్జర్లాండ్. సో లైక్ ఇక్కడ ఇది ఇచ్చే ఇండెక్స్ GII, ఇంటలెక్చువల్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం. 2025 రిపోర్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. దీన్నే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటాం, లేదా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటాం. ఇది దెన్ వాట్ ర్యాంక్ హ్యాస్ ఇండియా అచీవ్డ్ అంటున్నాడు. వాట్ ర్యాంక్ హ్యాస్ ఇండియా అచీవ్డ్ మనకి ఇక్కడ అడిగింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా విపోనే ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ 2025 రిపోర్ట్, వాట్ ర్యాంక్ హ్యాస్ ఇండియా అచీవ్డ్ ఇన్ ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటున్నాడు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటున్నాడు. ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాది 38th ర్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాది 38th ర్యాంక్ అనమాట. 38th ర్యాంక్. సో మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, IP ఫైలింగ్స్లో అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఇండికేటర్స్ 2025 రిపోర్ట్, వాట్ ర్యాంక్ ఇండియా అచీవ్డ్ అంటే దీన్ని ఏమడుగుతున్నాడు అంటే, ఇక్కడ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే IPs అంటాం. IP ఫైలింగ్స్లో ఇండియా రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్స్ 6th లార్జెస్ట్ పేటెంట్ ఫైలర్ అనమాట. పేటెంట్ ఫైలర్. సో GIIలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ మనకి 38th ర్యాంక్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, IP ఫైలింగ్స్లో వాట్ ర్యాంక్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ అంటున్నాడు. 5th, 6th, 7th, 8th, 9th ఇచ్చాడు ఆప్షన్స్. సో ఫైలింగ్లో ఇండియా హ్యాస్ గాట్ వరల్డ్స్ 6th లార్జెస్ట్ పేటెంట్ ఫైలర్. సో మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే దెన్ ఈ ఇన్నోవేటర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫైలింగ్ గ్రోత్, సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపించింది అనమాట మనకి. వీ హ్యావ్ అబ్జర్వ్డ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఫైలింగ్స్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ B is the correct one. B is the correct option. Moving to the next one, the government of India exchanged letters of exchange with the whom to promote rail connectivity through the Jogbani-Bharatnagar corridor. Jogbani-Bharatnagar corridor, JB corridor అంటారు దీన్ని. JB corridor, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా. So the government of India exchanged letter of exchange with the which country? Jogbani-Bharatnagar అంటున్నాడు. సో ఇది భూటాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కూడా కాదు, చైనా కాదు, దట్ ఈస్ నేపాల్. ఆన్సర్ A is the correct one అనమాట. సో టు బూస్ట్ రైల్ కనెక్టివిటీ వయా Jogbani-Bharatnagar corridor, amending treaty to the transit allow direct rail movement of the containerized and bulk cargo అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ నేపాల్, ఇండియా అండ్ నేపాల్ అగ్రిమెంట్ ప్రకారం దెన్ ఈ లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ రైల్ కనెక్టివిటీకి రిలేటెడ్గా అనమాట. డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ ఫర్ ఆల్ కార్గో ఈ పర్టికులర్ రూట్లో అనమాట. దట్ ఇస్ అ పార్ట్. సో ఆన్సర్ A is the correct one. Moving to the next one, who has approved the historic one-stop travel system for movement among member countries అంటున్నాడు. one stop travel system for movement among member countries.
బాల్కన్ కంట్రీస్, మెర్కోసర్ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆఫ్రికన్ యూనియన్ అండ్ ఇండియన్ కౌన్సిల్. సో మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ బాల్కన్ కంట్రీసా హూ హ్యాస్ అప్రూవ్డ్ ద హిస్టారిక్ వన్ స్టాప్ ట్రావెల్ సిస్టమ్, అంటే వీటన్నిటిని తిరిగి రావడానికి ఒక గ్రూప్ దగ్గరగా ఉన్న కంట్రీస్ని టర్న్ అవ్వడానికి వన్ స్టాప్ ట్రావెల్ టూర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏ కంట్రీస్ అవి అని అడుగుతున్నాడు. ఏ కంట్రీస్ అవి అంటున్నాడు. బాల్కన్ కంట్రీసా, బాల్కనా, లేకపోతే మనకి మెర్కోసరా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిలా, ఆఫ్రికన్ యూనియనా, లేకపోతే ఇండియన్ కౌన్సిల్ అంటున్నాడు. ఇండియన్ కౌన్సిల్ కాదు, ఆఫ్రికన్ యూనియన్ కూడా కాదు. వన్ స్టాప్ ట్రావెల్ ఎందుకంటే అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంట్రీస్ కాదు కదా ఇవి. మెర్కోసర్ నేషన్స్ కాదు, బాల్కన్ కూడా కాదు. ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఏంటి అని అంటే జీసీసీ అనమాట. జీసీసీ అంటాం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట ఈ కాంటెక్స్ని మనకి. కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ని హైలైట్ చేయాలి, అంటే టర్న్ చేసుకోవాలన్నమాట. వన్ స్టాప్ ట్రావెల్ అండ్ టూర్స్, జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్. ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఏ నేషన్స్ ఉంటాయంటే మనకి బహ్రెయిన్ కానీ, కువైట్ ఉంటుంది, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇవి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ నేషన్స్ అనమాట. సో దిస్ హిస్టారిక్ వన్ స్టాప్ ట్రావెల్ సిస్టమ్ విత్ ద పైలట్ లాంచింగ్ బిట్వీన్ యూఏఈ అండ్ బహ్రెయిన్ వాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ అనమాట. యూఏఈ అండ్ బహ్రెయిన్ వీటన్నింటికీ మధ్య ఈ కంట్రీస్ జీసీసీ కంట్రీస్ అంటాం వీటిని. వీటిల్లో బహ్రెయిన్కి యూఏఈకి మధ్య ఈ వన్ స్టాప్ ట్రావెల్ అండ్ టూర్స్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. యూఏఈ అండ్ బహ్రెయిన్. బట్ గ్రూప్ అడిగాడు కాబట్టి ఇక్కడ, సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెర్కోసర్ నేషన్స్ అని ఉంటాయి. మెర్కోసర్ నేషన్స్ అంటే ఏంటి అంటే సౌత్ అమెరికన్ ట్రేడ్ బ్లాక్ అనమాట ఇది. వాటిని మెర్కోసర్స్ అంటారు. మనకి ఇక్కడ మనం కనుక గమనిస్తే మెర్కోసర్ నేషన్స్ కనుక టర్న్ చేస్తే సదరన్ కామన్ మార్కెట్, సౌత్ అమెరికన్ ట్రేడ్ బ్లాక్ అనమాట. ఇది 1994లో ఎస్టాబ్లిష్ అయింది మనకి. దీనిలో సౌత్ అమెరికన్ నేషన్స్ ఉంటాయి. అండ్ ఇది కొత్తగా ఉంది కాబట్టి వినలేదు కాబట్టి దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం. దానిలో మనకి అర్జెంటీనా కానీ, మెర్కోసర్లో అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, పరాగ్వే, ఈ నేషన్స్ మనకి మెంబర్ నేషన్స్గా ఉంటాయి. మరి అండ్ ఉరుగ్వే అండ్ వెనిజులా, ఈ నేషన్స్ మెంబర్ నేషన్స్ అనమాట. మెర్కోసర్ గ్రూప్ అంటాం దాన్ని. దట్ ఇస్ ద వన్. సో రీసెంట్గా అనౌన్స్ చేసింది ఎవరు? యూఏఈ నుంచి బహ్రెయిన్కి డిసెంబర్ 2025 నుంచి ఇది అప్లై అవుతుందని చెప్పారు. ఈ రెండు కంట్రీస్ మధ్య వన్ స్టాప్ ట్రావెల్ అండ్ టూర్స్. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ జీసీసీ అనమాట. సో అవర్ ఆన్సర్ ఈస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. అండర్ జల్ సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్, విచ్ స్టేట్ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్? ఇస్ దిస్ రిలేటెడ్ టు ద వాటర్ అనమాట. వాటర్ని బెస్ట్ వేలో ప్రొటెక్ట్ చేసుకున్న, కన్జర్వ్ చేసుకున్న వాటర్ కన్జర్వేషన్కి రిలేటెడ్గా అనమాట. వాటర్ కన్జర్వేషన్కి రిలేటెడ్గా ఏ స్టేట్ అంటాడు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఇచ్చాడు. రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకొని ప్రాపర్ వేలో యూస్ చేస్తున్న స్టేట్ల లిస్ట్లో మనకి తెలంగాణ స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్ అనమాట. తెలంగాణ వాజ్ ద ఫస్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్, రికగ్నైజ్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఓవర్ 5.2 lakh వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం రీజన్. తర్వాత పార్ట్లో ఛత్తీస్గఢ్ ఉంది మనకి, అండ్ నెక్స్ట్ రాజస్థాన్. సో ఆన్సర్ ఏ is the correct one. Moving to the next one. He Climate Change Gallery on the edge of the National Council of Science Museums received a prestigious Simuset award. This gallery is associated with which city అంటున్నాడు? సో మనకి ఇక్కడ ముంబై, చండీగఢ్, కోల్కతా, అహ్మదాబాద్ అండ్ చెన్నై ఇచ్చాడు. సో ద edge on the edge, National Council of Science Museums received
ద ప్రెస్టీజియస్ సిమూసెట్ అవార్డ్. దిస్ గ్యాలరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సిటీ అంటున్నాడు. సో విచ్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్ అనమాట. సైన్స్ సిటీ, సైన్స్ సిటీ అంటాం. సైన్స్ సిటీ, సైన్స్ ఈజ్ అ కీవర్డ్ ఇక్కడ. సైన్స్ సిటీ ఈజ్ దట్ ఈస్ నథింగ్ బట్ కోల్కతా అనమాట. కోల్కతాస్ క్లైమేట్ చేంజ్ గ్యాలరీ, climate change gallery wins this prestigious award anamata. So answer C is the correct one. Answer C is the correct answer here. C is the correct one. Moving to the next one, when was National Press Day is observed? National Press Day generally observed on November 16th anamata. November 16th observed as a National Press Day. So commemorating the establishment of the Press Council of India. Press Council of India was established on this particular date, November 16th. So that's the reason this particular day is observed as a National Press Day. National Press Day. So vital role of the free and responsible press ni base cheskoni దీన్ని మనం 16th every year, 16th November every year observed as the then National Press Day. So our answer is D is the correct one. D is the correct answer here. That's the one. Moving to the next one. India and Central Asian countries. Central Asian countries. Central Asian countries అంటే మనకి ఏషియన్ కాంటెక్స్లో సెంట్రల్ ఇక్కడ ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ కదా. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కండక్టెడ్ ఎ స్ట్రాటజిక్ సైబర్ ఎక్సర్సైజ్ వేర్ అంటున్నాడు. ఎక్కడ అది అని అడుగుతున్నాడు. సో మనకి ఎక్కడ అని అడుగుతున్నాడు. ఫిఫ్త్ ఆప్షన్ కనుక మనం చూసామంటే అంటార్కిటికా. ఇది అసలు కానే కాదు కదా, ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నాడు కదా. దుస్బైన్, న్యూఢిల్లీ, అస్తానా, తష్కంట్ అంటున్నాడు. ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ హెల్డ్ అ స్ట్రాటజిక్ సైబర్ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ సైబర్ థ్రెట్. సైబర్ థ్రెట్స్ ఉంటాయి కదా, సైబర్ థ్రెట్ మనకి వీటిని కంట్రోల్ చేయడానికి ఇండియా ఏ కంట్రీ దెన్ టై అయ్యాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ దీనికి రిలేటెడ్గా ఇండియా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కండక్టెడ్ ఏ స్ట్రాటజిక్ సైబర్ ఎక్సర్సైజ్ వేర్ అంటున్నాడు. ఎక్కడ అని అడుగుతున్నాడు. సో దీనికి ప్రోగ్రామ్ జరిగింది న్యూఢిల్లీ అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో కౌంటర్ సైబర్ అటాక్స్ అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వేర్ విల్ బి ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ ద క్లోజింగ్ ఈవెంట్ ఆఫ్ ద 5-year నషాముక్త్ భారత్ అభియాన్. నషాముక్త్ భారత్ అభియాన్. సో మనకి ఇది నషాముక్త్ భారత్ 272 డిస్ట్రిక్ట్స్లో దీన్ని అప్లై చేయడం జరిగింది. ఇక్కడ గ్రాండ్ స్కేల్ క్లోజింగ్ సెరమనీ అనమాట. నషాముక్త్ భారత్, NMBA అంటారు, నషాముక్త్ భారత్ అభియాన్ ఎట్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఎట్ అమృత్సర్ అనమాట. అమృత్సర్, పంజాబ్లో దీన్ని క్లోజింగ్ సెరమనీ ఇవ్వడం జరిగింది. అండర్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ దీన్ని హోల్డ్ చేయడం జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ని. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. నషాముక్త్ భారత్ అభియాన్ పంజాబ్లో దీన్ని హోల్డ్ చేశారు. ఈవెంట్ మార్క్డ్ ద కంప్లీషన్ ఆఫ్ ద 5 years ఆఫ్ దిస్ క్యాంపెయిన్ విచ్ వాజ్ అఫీషియల్లీ స్టార్టెడ్ ఇన్ August 15th, 2020 అనమాట. 2020లో స్టార్ట్ అయింది. దీన్ని మనకి November 18th, 2025కి దీన్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. 5 years ఈ ప్రోగ్రామ్ని. సో దీనికి స్పెషల్ డిగ్నిటరీస్ అందరూ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ అ స్పెషాలిటీ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద సునాపూర్ అండ్ పూరి బ్రీచెస్ ఆఫ్ విచ్ స్టేట్ రిసీవ్డ్ ద బ్లూ ఫ్లాగ్ గ్లోబల్ స్టాండర్డ్. ఈ బ్లూ ఫ్లాగ్ గ్లోబల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఏం చేస్తారు అంటే రెన్యువల్ చేసుకుంటారనమాట. ఎవ్రీ 10 years వన్స్ రెన్యువల్ చేసుకుంటారు. ఇది సోనాపూర్ అండ్ పూరి ఇస్ అ గోల్డెన్ బీచ్ అని కూడా పిలుస్తాం దీన్ని. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ గోల్డెన్ బీచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా అనమాట. మనకి ఒడిస్సాలో ఉంది. సో ఆప్షన్ ఒడిస్సా ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ కాదు. సో గోల్డెన్ బీచ్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
సో మనకి జనరల్గా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని డెన్మార్క్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ దీన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. దట్స్ అ పార్ట్, FEE అంటాం. సో ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ ఒడిస్సా. సో ఫర్ ద సైకిల్ ఏ సంవత్సరానికి అంటే 2025, 2026 అనమాట. దట్స్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ద whom to procurement of the INVAR anti-tank guided missiles. INVAR anti-tank guided missiles అంటున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరితో సైన్ చేశాడు? భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్. హిందుస్థాన్ పెట్రోలియం కాదు, ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాదు, భారత్ ఎర్త్ మూవర్స్ నోవే రిలేటెడ్, సంబంధం లేదు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. So a defense public sector undertaking for the procurement of INVAR anti-tank guided missiles to enhance the firepower of the Indian Army. T-90 tanks supporting India's self-reliance, Atmanirbhar Bharat ni support cheyadaniki introduce cheyadam jarigindannamata. Idi that is a context. This full under Buy India categories part lo దీన్ని T-90 tanks వీటిని మనం ఏమంటామంటే INVAR anti-tank guided missiles అంటాం. వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇవి మనకి ఈ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మిగిలిన కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.